అతడే నా సైన్యం పార్ట్ 2. వశిష్ఠానా? మీ మీరు ఎవరో నాకు తెలీదు. నన్నెందుకు తీసుకొచ్చారు సార్? అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతున్న ఆమె దగ్గరికి వెళ్తాడు వశిష్ఠ. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న అతడి అడుగు శబ్దంకి ఆ రూమ్ అంతా ప్రతిధ్వనిస్తుంటే భయంగా మెల్లిగా వెనక్కి అడుగు వేస్తుంది వన్య. ఆమె ముందుకు వచ్చి నించున్న అతడు ఆమె ముఖంలోకి ఒకసారి చూసి అతడి చేతులు ముందుకు పెట్టడంతో, అయ్యో ప్లీజ్ సార్ కొట్టకండి, నా చెంపలు అసలే సాఫ్ట్గా ఉంటాయి, నొప్పెడతాయి అని చెంపలు మూసుకున్న ఆమె వైపు ఒకసారి చూసి తన మెడ వెనుక చేతిని పెట్టి ఆమెకైన గాయాన్ని తడుముతాడు. ష్ నొప్పికి బాధతో చిన్న మూలుగుతుంది వన్య. ఆమె ఎక్స్ప్రెషన్ గమనిస్తూ గాయమైన చోట ఇంకాస్త వేలని నొక్కి పెట్టడంతో, అబ్బా నొప్పెడుతుంది, మీరు చేయి తీయండి సార్ అంటూ ఏడుస్తుంది వన్య. ఆమె కళ్ళలోని కన్నీళ్లను చూసిన అతడు హ్యాండ్ వెనక్కి తీసుకొని అతడి వేలను చూసుకుంటూ ఉండగా అటుగా కళ్ళు తిప్పిన ఆమెకి రక్తం కనబడుతుంది. అప్పుడు అమ్మో, అంటే ఇందాక నుండి నాకు తడిగా తగిలింది రక్తంనా అని మరింత ఏడుస్తూ తన 2 చేతులను చూసుకున్న ఆమె తన 2 చేతులే కాకుండా చీర సగం వరకు తడిచి ఉన్న రక్తం చూసి కళ్ళు తిరిగి పడబోతుంటే పరుగున అక్కడికి వచ్చి పట్టుకుంటాడు అశ్వ. అన్నయ్య, పడిపోతుంటే చూస్తూ ఉంటావేంటి అని అడుగుతున్న అతన్ని చూసి నువ్వేంటిక్కడ అని సీరియస్గా అడుగుతాడు వశిష్ఠ. అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది, తన గురించి చెప్పాను, పైకొస్తుంది అని చెప్తాడు అశ్వ వన్యను అలాగే పొదవి పట్టుకొని. తమ్ముణ్ణి ఒకసారి చూసి అతడి చేతిలో ఉన్న ఆమెను చూసి తనని బెడ్ మీద పడుకోబెట్టి నువ్వెళ్ళు అంటాడు వశిష్ఠ. సరే అన్నయ్య అని ముద్దుగా ఉన్న వన్య మోకం నవ్వుతూ చూసి ఆమె అందమైన ముఖాన్ని మనసులో కళ్ళలో ముద్రించుకొని ఆమెను పడుకోబెట్టాక నడుం మీద చెదిరిన చీరని సర్దబోతున్న అతన్ని చూసి అశ్వ అని సీరియస్గా పిలుస్తాడు వశిష్ఠ. హా అన్నయ్య, వెళ్తున్నాను అని టెన్షన్గా బయటకు వస్తాడు. అశ్వ, ఎక్కడ తను అని వణుకుతున్న స్వరంతో అడుగుతారు సువర్ణదేవి గారు అతడికి ఎదురుపడి. తను లోపల ఉందమ్మమ్మ, మీరు లోపలికి వెళ్ళండి అని వినయంగా చెప్పిన అశ్వ అక్కడే ఆగిపోతాడు వశిష్ఠ ముందుకు మళ్ళీ వెళ్లకుండా. వశి, తనెక్కడా అని ఆనందం గొంతుతో తెలిసేలా సంతోషంతో వణుకుతున్న గొంతుతో అడుగుతున్న ఆమె పట్టుకున్న వశిష్ఠ అమ్మమ్మ కూల్ అంటాడు. వశి, తను నిజంగా నా మనవరాలేనా? స్పర్శలో లేని వన్యను చూసి గుండె పట్టుకొని బాధగా అడుగుతున్న ఆమెను చూసి అవును అని చెప్తాడు. నా బంగారు తల్లి, నిన్ను పోగొట్టుకొని ఇన్నాళ్ళు ఎంత బాధపడ్డానోరా అని వెళ్ళి వన్య పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ తల మీద ముద్దు పెట్టిన ఆమె ఏమైంది వశి తనకి అని అడుగుతుంది. తలకి చిన్న గాయమైందమ్మమ్మ, రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోయింది చెప్తాడు అతడు. ఇలా రక్తం చూసి పడిపోవడం ఏంట్రా, ఇలా మన వంశంలోనే లేదే అని అడుగుతారు సువర్ణదేవి గారు. తను అలాంటి పరిస్థితుల్లో పెరిగిందమ్మమ్మ అని చెప్తాడు వశిష్ఠ. అయితే తనని చాలా మార్చాలి అని మరోసారి వన్య తల నిమిరి తన అచ్చం వాళ్ళ అమ్మ పోలికలా ఉంది కదరా అని అడుగుతారు సువర్ణదేవి గారు. ఆ గాయం చూడడానికి మన డాక్టర్కి కాల్ చేయి, అలాగే దేవకిని పిలిపించి ఇప్పటి నుండి వర్ణని తనే చూసుకోవాలని చెప్పు. ఇప్పటి వరకు తను జీవించిన నార్మల్ లైఫ్ నుండి మన వంశానికి మన అంతస్తుకు తగ్గట్టు తనని మార్చమని చెప్పు అని చెప్పిన ఆమె ఆ గదిలో నుంచి బయటకు వచ్చి, భీమా, ప్యాలెస్ని అలంకరించండి, క్రాకర్స్ తెప్పించి పేల్చండి, ఇంట్లో పని వాళ్ళందరికీ 2 నెలల జీతం బోనస్గా ఇవ్వండి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి, వర్ణ పేరు మీద గుడిలో ఈ బ్లాక్ చెక్ ఇవ్వండి అని అప్పటికప్పుడు చెక్ మీద సైన్ చేస్తుంది ఆవిడ. నా వారసురాలు, నా కొడుకు అశోక్ కుమార్ వర్ణాదేవి వచ్చింది అని గర్వంగా సంతోషంగా చెప్పుకుంటుంది. ఆవిడ అలా వెళ్ళగానే వన్య వైపు చూస్తాడు వశిష్ఠ. అమాయకమైన ముఖంతో ఉన్న ఆమెను చూస్తూ అతడి షర్ట్ బటన్స్ తీస్తాడు. రేయ్, అన్నయ్య ఏం చేస్తున్నాడంటావు? తలుపు చాటుగా ఉండి గదిలోకి తొంగి చూస్తూ అడుగుతాడు ధర్మ. వెళ్ళి అడుగురా వెటకారంగా అంటాడు అశ్వ. అంత ధైర్యం లేకనే కదా నిన్నడుగుతుంది, ముఖాన్ని దీనంగా పెట్టుకుంటాడు ధర్మ. అయితే నోరు మూసుకొని చూడు అని అశ్వ చెప్పడంతో ఇద్దరు తలుపు చాటున ఉండి చూస్తుంటారు రూమ్ లోపలికి. ఒక 4 బటన్స్ తీసిన విశిష్ట షర్ట్ స్లీవ్స్ కూడా మరచి ఆమె పక్కనే కూర్చుంటాడు బెడ్ మీద. రేయ్,
ఏదో జరుగుతుందనిపిస్తుంది. నువ్వు చిన్న పిల్లోడివి. ఇవన్నీ చూడకూడదు అని అశ్వ కళ్ళు మూయబోతాడు. ఆపెహే ఆప్ నన్ను చూడనివ్వురా అని ఇద్దరూ మెల్లిగానే గొడవ పడుతున్న వాళ్ళని అశ్వధర్మ అని పిలుస్తాడు వశిష్ఠ గట్టిగా. అతడి పిలుపుకి కొట్లాట ఆపి ఇద్దరూ స్ట్రైట్గా నిల్చుంటారు భయంతో బిగుసుకుపోయి. ఇటు రండి అని పిలుస్తాడు వశిష్ఠ మరోసారి. అన్నయ్యకు వెనుక కూడా కళ్ళు ఉన్నట్టు ఉన్నాయిరా. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా అంటాడు ధర్మ. ఆల్రెడీ దొరికిపోయాం, నువ్వు కాస్త సైలెంట్గా ఉండరా నాయనా. వశిష్ఠని భయపడి మెల్లిగా అంటాడు అశ్వ. ఫాస్ట్గా అని అరుస్తాడు అతడు మెల్లిగా నడుస్తున్న వాళ్ళను ఉద్దేశించి. అంతే, క్షణంలో అతడు ముందు ఉంటారు ఇద్దరు. ఏం చేస్తున్నారు అక్కడ? ఇద్దరి వైపు కళ్ళు చిన్నవిగా చేసి అడుగుతాడు వశిష్ఠ. అది అన్నయ్య అది అని నసుకుతారు ఇద్దరు ఒకేసారి. అక్క వచ్చేసిందా హాస్పిటల్ నుండి అని అడుగుతాడు అతడు. ఇద్దరు నసుగుడు విసుగు పుట్టి. లేదన్నయ్య బుద్ధిగా సమాధానం ఇస్తారు ధర్మ. అయితే అక్క గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రా. నువ్వు ట్రీట్మెంట్ చేస్తావా అన్నయ్య ఆశ్చర్యంగా అడుగుతాడు అశ్వ. దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ని పట్టుకురమ్మంటావా నన్ను? వెటకారంగా చిరాకు రెండూ కలిపిన గొంతుతో అడుగుతాడు వశిష్ఠ. తను ఈ ప్యాలెస్కి ప్రిన్సెస్ అన్నయ్య అంటాడు ధర్మ. నాకు కాదు, నువ్వు వెళ్ళి చెప్పింది చెయ్యి అని వశిష్ఠ చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధర్మ. నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పాను నేను, అశ్వని ఉద్దేశించి చెప్పాడు వశిష్ఠ. అవునన్నయ్య, నేనే మర్చిపోయానని అతడు ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ధర్మ ఇచ్చిన బ్లాంక్ బాక్స్ అందుకున్న వశిష్ఠ, నువ్వు కూడా వెళ్ళు ఆ డోర్ వేసి అని చెప్తాడు. ఓకే అన్నయ్య అని ధర్మ కూడా వెళ్ళిపోయాక చెదిరిన చీర వల్ల కనబడుతున్న ఆమె నడుమును కాసేపు చూసి అక్కడే చెయ్యి వేసి ఒక్కసారిగా ఆమెను తిప్పితే పడిపోతుంది వన్య. ఆమె జుట్టును పక్కకు తోసేసి అతడికి ఆమె తల మీద చిన్న దెబ్బ తగిలి కనబడితే మెడ వెనుక భాగంలో గాయం కనబడుతుంది. బ్లీడింగ్ అవుతున్న ఆ గాయాన్ని నీట్గా కాటన్తో తుడిచిన అతడు మందు రాసి అది కాస్త ఆరిన తర్వాత కాటన్ పెట్టి సెక్యూర్గా ప్లాస్టర్ వేస్తాడు. ఆ బ్లీడింగ్ వల్ల తెల్లటి ఆమె వీపు భాగం అంతా రక్తమయం అయ్యి కనబడుతుంటే ఆమె వీపు మీద అరచేయి పెట్టిన తడుముతూ వశిష్ఠ అతడు అరచేతికి అంటుకున్న ఆమె రక్తంని చూసి సైడ్ స్మైల్ విసురుతూ మెల్లిమెల్లిగా గట్టిగా నవ్వుతాడు. చిన్న వశి ఎక్కడా ఇంటికి రాగానే అడుగుతుంది అహల్య. నువ్వెప్పుడొచ్చావక్క అడుగుతాడు ధర్మ. జస్ట్ ఇప్పుడేరా. మరి ఫ్రెష్ అవ్వకుండా ఇప్పుడు ఎందుకు అన్నయ్య గురించి నీకు? తను వర్ణని ఈరోజే తీసుకొచ్చాడని తెలిసింది. అవునక్క, తను పైన గదిలో ఉందని అశ్వ చెప్పడంతో ఫాస్ట్గా అటుగా వెళ్తుంది అహల్య. ఈ విషయం ఒక్కొక్కరికి తెలుస్తుంది, అందరికీ తెలిస్తే అందరూ రియాక్షన్ ఏంటో అని భుజాలు ఎగరవేసి ఇద్దరూ బోర్ కొట్టడంతో ధర్మ హార్స్ రైడ్ కోసం వెళ్తే జిమ్ రూమ్లోకి వెళ్తాడు అశ్వ. వశి అని పిలుస్తూ డోర్ తోసుకుంటుంది లోపలికి వచ్చిన అహల్యని చూసి. ఎంతసేపు అవుతుందక్క వచ్చి అని అడుగుతాడు. జస్ట్ ఇప్పుడే కన్నా. తను వర్ణనా? బెడ్ దగ్గరికి నడిచిన అహల్య వన్యం ముఖంలోకి చూస్తూ తను నిజంగా మన వర్ణనేనా అని అడుగుతుంది ఆమె. నీకు అంతలా డౌట్ ఉంటే అమ్మమ్మ బ్లడ్తో తన బ్లడ్ DNA టెస్ట్ చేయి, నీకే క్లారిటీ వస్తుంది అంటాడు వశిష్ఠ నవ్వుతూ. తను మామయ్యలా లేదురా, అత్తయ్య పోలిక అది. నిజమే, అత్తయ్యలాగే ఉందని చెప్పిన అహల్య, అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలుసా అని అడుగుతుంది. ఇంకా తెలీదు, తను లేచాక అమ్మమ్మ చెప్తుంది. నువ్వు హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చావుగా, వెళ్ళి ఫ్రెష్ అవ్వక్క ఎంతో ప్రేమగా చెప్తాడు అతడు. అని వన్యను ఒకసారి చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళిన అహల్య తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శకునికి కాల్ చేస్తుంది. ఎస్ బేబీ ఎంతో ప్రేమగా పిలుస్తాడు అతడు. ఎక్కడున్నారు మీరు? ఈ రోజైనా ఇంటికి వస్తారా లేదా? ఏదైనా స్పెషల్ ఉంటుందంటే చెప్పు, లేదంటే ఇక్కడే అల్లరిగా అంటున్న అతడి మాటలకి బుగ్గలు ఎర్రగా మారుతున్న అహల్య, ఈరోజు కన్నగాడు వర్ణని తీసుకొని వచ్చాడు, అదే స్పెషల్ అని చెప్తుంది. తను ఎప్పుడో చనిపోయింది అన్నారు కదా బేబీ.